హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ లాస్. కొత్తగా కనుక ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఈరోజు వీడియోలో అయితే 1 డే కోసం ఊరు వెళ్ళాము. ఒకే రోజు జర్నీ మాట. వెళ్ళడానికి 5 hours, రావడానికి 5 hours. ఎందుకు వెళ్ళాము అన్నది, అక్కడ ఎలా ఉంది ఆ ప్లేస్ అవి కూడా చాలా బాగుంటుంది. అదంతా కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఇంక ఇక్కడ మీరు చూస్తే కనుక బియ్యం కలుపుతున్నాం కదా, రేషన్ బియ్యం అసలు ఈ మధ్య బాగోట్లేదు. అందుకని చెప్పి కొట్లో బియ్యం తిప్పించి రేషన్ బియ్యం అది 2 కలిపేసి ఒక డబ్బాలో అయితే పోసుకుంటున్నాము. బియ్యం అయితే బాగానే ఉంటున్నాయి కానీ అన్నం మెత్తగా ఉంటుంది. ఈ మధ్య పచ్చి బియ్యం ఇచ్చేస్తున్నారు. అందుకని చెప్పి పాత బియ్యం ఇవి కలుపుకుంటే రైస్ బాగుంటుంది అని చెప్పి అలా కలుపుతున్నాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరే బియ్యం వండుకుంటారో అన్నది కూడా కామెంట్ చేయండి. కుట్లో బియ్యం అలా కూడా వండేసుకోవచ్చు, బట్ ఎక్కువ పాలిష్ చేసి వస్తుంది కదా, అందుకని చెప్పి మేము రేషన్ బియ్యం కూడా వాడతాము. అది ఇది కూడా కలుపుకొని ఇంకా ఈరోజు అయితే గులాబీ జామ్స్ చేశాను. జస్ట్ ఖాళీగానే ఉన్నాము. పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉంటున్నారు కదా సెలవులు అని చెప్పి, వాళ్ళకి కూడా ఏదో ఒకటి తినాలి అనిపిస్తూ ఉంటుంది. అందుకని చెప్పి ఇలాగ ఇంట్లో ప్యాకెట్ ఉంది, అందుకని గులాబీ జామ్స్ అయితే చేశాను. ఫుల్ వీడియో అయితే నేనేం పోస్ట్ చేయట్లేదు, ఎందుకంటే గులాబీ జామ్స్ ఆల్రెడీ నేను ఇంతకుముందు కూడా వీడియోలో పోస్ట్ చేశాను, ఎలా చేసుకోవాలి ఏంటి అని సపరేట్గా. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో అయితే చూడండి. ఇంకా ఈ వీడియోలో మాత్రం జస్ట్ మేము చేసుకున్నాం కాబట్టి ఆ రోజు నేను ఏమేమి చేశాను అన్నది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. ఇంకా గులాబీ జామ్ పిండి కలిపేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేసి ఉంచేసుకున్నాము. ఆ తర్వాత కొంచెం నెయ్యి చేతికి రాసుకొని మాకు నచ్చిన సైజులో అయితే బాల్స్ కింద చేసుకుంటున్నాము. గులాబీ జామ్స్ చిన్నవి చేసుకోవచ్చు, పెద్దవి కూడా చేసుకోవచ్చు. చిన్నవి అయితే పాకం బాగా పీల్చుకుని చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. పెద్దవైతే కొంచెం ఏగడానికి టైం ఎక్కువ పడుతుంది, మధ్యలో కూడా పెద్దగా ఉన్నప్పటికీ లేట్గా పీల్చుకుంటుంది. అందుకని చెప్పి నేను చిన్న చిన్న సైజ్ చేసాము. ఇక్కడైతే కౌంట్ చేసుకుంటున్నాం, ఎందుకంటే ప్యాకెట్ మీద ఇన్ని గులాబీ జామ్స్ వస్తాయని మెన్షన్ చేస్తారు కదా, అన్ని వచ్చినాయా లేదా అని. అంటే మనం చేసే సైజుని బట్టి బాల్స్ పెరుగుతాయి తగ్గుతాయిలేండి. చిన్నవి చేసుకుంటే ఎక్కువ వస్తాయి, అదే పెద్ద సైజ్ చేసుకుంటే తగ్గుతుంది కదా. నూనె కూడా ఉండలు చేయడం స్టార్ట్ చేసినప్పుడే సిమ్లో పెట్టేసి వచ్చేసాను. ఈ నూనె అయితే ఎక్కువ వేడి అవసరం లేదండి. ఎక్కువ వేడి అవుతే ఏంటంటే పైన రంగు వచ్చేసి లోపలైతే ఎక్కకుండా ఉంటుంది. అందుకని చెప్పి మీడియం హీట్లో ఉన్నప్పుడే మనం ఈ వంటలన్నీ కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అంటే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువైతే వేసేసుకోకండి, కొంచెం కొంచెం కింద వేసుకోండి. ఇక్కడ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే త్వరగా అయిపోవాలని చెప్పి అన్నీ ఒకేసారి వేస్తే కొంచెం ఎండింది. అలా కాకుండా అదే 2 ఆయిల్ కింద అయితే వేసుకోండి. ఓ పక్కన పాకం కూడా ముందే పెట్టేసి ఉంచుకున్నాము, కొంచెం చల్లారుతుంది అని చెప్పి. ఇంక ఇవి వేగిన తర్వాత డైరెక్ట్గా పాకంలో వేసేసుకోవడమే. మేము ఎక్కువ వేయడం వల్ల చూసారు కదా అక్కడక్కడ బ్రేక్ అయ్యింది. అలా కాకుండా 2 ఆయిల్ కింద వేసుకుని ఉంటే చాలా బాగా వచ్చేవి. ఇంకా తర్వాత మేము ఈరోజు వెజిటేబుల్ రైస్ చేసుకుంటున్నాము. మేమైతే ఉప్పిండి అంటాము, లేకపోతే వెజ్ బిర్యానీ ఏదైనా అనుకోవచ్చు. దానికోసం అయితే నేను ఇక్కడ క్యారెట్లు, బంగాళదుంపలు, మిల్ మేకర్ ఈ 3 అయితే చేసాము. ఇంకా ఉంటే బర్బటీస్ కానీ ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ వేసుకోవచ్చు, కాకపోతే మేమైతే ఏమి వేయలేదు. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంకా దంచేసుకుంటున్నాము. ఒక్కొక్కసారి ఇందులోనే లవంగాలు అవన్నీ కూడా వేసుకొని దంచుకుంటాము. ఈరోజు మాత్రం కేవలం అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే దంచుకుంటున్నాము. ఈరోజు సాటర్డే కదా, మేము వెజిటేబుల్ బిర్యానీ చేసుకుంటాం. దానికోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకుంటాం. ట్రెడిషనల్గా రోజు అప్పటికప్పుడు ఫ్రెష్ కదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఫ్రెష్గా దంచుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇంకెక్కడ నేను మిల్ మేకర్ కూడా ఒకసారి వేడి నీళ్ళల్లో వేసి తీయాలి కదా, దానికోసమని ఒక ప్లేట్లో అయితే వేసుకుంటున్నాను. వీటిని కూడా స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టి ఒకసారి అయితే వేడి నీళ్ళలో వేసుకుంటాను. ఇక్కడ వెజిటేబుల్స్ కూడా కట్ చేయడం అయితే అయిపోయింది. చూపిస్తున్నాను మీకు. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్లు, బంగాళదుంపలు నీళ్ళల్లో వేసి ఉంచాము నల్లగా అయిపోతాయని. ఇంకెక్కడ మిల్ మేకర్ కూడా
వేడెక్కిన తర్వాత నీళ్ళల్లో అయితే వేసేసుకుంటున్నాము. ఇవేం మరగవసరం లేదు, జస్ట్ మరిగే నీళ్ళల్లో వేసేసుకుంటే సరిపోతుంది. వెజ్ బిర్యానీ తర్వాత రెసిపీ అంతా నేను లైవ్ చేశాను, ఎవరైనా చూడకపోతే చూడండి. జస్ట్ మీకు ఈ వీడియోలో ప్రిపరేషన్ మాత్రమే చూపించాను. ఆ తర్వాత మిగతాదంతా లైవ్ పెట్టి లైవ్లోనే ట్రై చేసామాట. ఫస్ట్ టైం ఇలా వంట చేస్తూ లైవ్ చేయడం. ఎవరైనా చూడకపోతే చూడండి, చాలా బాగా వచ్చింది లైవ్ కూడా. ఇంక ఇది ఆ నెక్స్ట్ డే నేను చెప్పాను కదా 1 డే కోసమని ఊరు వెళ్తున్నామని. ఆ రోజు 3:30కి అలా స్టార్ట్ అయిపోయాం, మేము వైజాగ్ వెళ్తున్నాము. అందుకని చెప్పి మాకు ఒక 5 గంటలు అలా పడుతుంది. అందుకని మార్నింగ్ నేనైతే 2:30కి అలా లేచి రెడీ అయ్యి 3:30కల్లా స్టార్ట్ అయిపోయాం. పిల్లలు కూడా పాపం బాగానే లేచిపోయారు. సాయంత్రం అవుతుంది. మాకు నిన్న వచ్చేసింది అమ్మ. వచ్చేసి ఉంటారు. ఇంక మార్నింగ్ జర్నీ కదా, టీ కంపల్సరీ ఉండాలి. ఆల్రెడీ ఇంటి దగ్గర లేచినప్పుడే తాగేసాము, అయినా సరే జర్నీ చేస్తున్నాం కాబట్టి 5ంటికి అలా మళ్ళీ టీ కోసం అయితే ఆగాము. ఇక్కడ టీ తాగేసి బయలుదేరిపోయి రాజమండ్రి దాటిన తర్వాత పిల్లలు ఇంకా ఆకలంటున్నారు. అప్పటికే 6:30 అలా అయిపోయింది. మార్నింగ్ ఎప్పుడో 2:30కి అలా లేచిపోయాం కదా అందరం, బాగా ఆకలి వేస్తుందని చెప్పి ఇంక ఇక్కడ టిఫిన్ అయితే చేసేసాము. టిఫిన్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు ఫస్ట్ మా కన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడైతే ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. అక్కడి నుంచి వేరే ఊరవి కూడా వెళ్ళాము, కానీ అవన్నీ ఏం వీడియో తీయలేదు. ఓన్లీ మా కన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎలా ఉంటుంది అన్న మాత్రమే వీడియో తీశాను. చాలా బాగుంటుంది, అన్ని తోటలు కాబట్టి ఇంకా బాగుంటుంది. అలాగే బీచ్ కూడా చాలా దగ్గర, అందుకే ఇదంతా కూడా ఇసుక నేలే. బీచ్ ఒక 5 నిమిషాలు పడుతుందేమో అంతే బండి మీద వెళ్తే. నడిచి వెళ్తే ఒక 1/2 గంట పడుతుందిలేండి. మా చిన్నప్పుడు వెళ్ళినప్పుడు అయితే నడిచి వెళ్ళిపోయేవాళ్ళం, కానీ ఇప్పుడైతే ఇంటి దగ్గర నుంచి బీచ్కి డైరెక్ట్ రోడ్డు వేస్తారు. చాలా బాగుంది, ఈజీ జర్నీ. ఇంక ఇక్కడైతే తోటలో నుయ్యి ఉంటుంది, చాలా పెద్దది. చాలా పెద్దదంటే ఇంతకంటే కూడా చాలా పెద్ద నూతులు ఉంటాయి. ఇది కూడా మన సైడ్ ఉన్న నూతులతో పోల్చుకుంటే అసలు చాలా పెద్దది. 4-5 నూతులు కలిపితే ఎంత వెడల్పు ఉంటుందో అంత పెద్దగా ఉంటుంది. మీకు ఇంకా వీడియోలో అంత పెద్దగా కనిపించట్లేదు, కానీ అక్కడి నుంచి నీళ్ళు కూడా చాలా భయం. ఇంకా దీనికి కొంచెం గట్టి ఉంది. మామూలుగా అయితే ఇటు సైడ్ అంతా నేల నుయ్యే ఉంటుంది, నేలతో సమానంగా ఉంటుంది అన్నమాట. అవి గమ్ముని పిల్లలు కానీ ఎవరైనా సరే చాలా రిస్కే అయ్యి. ఇప్పుడు కొంచెం పైకి గట్లయ్యి కట్టారులేండి. అక్కడ భోజనం అవన్నీ చేసిన తర్వాత ఇంకా సాయంత్రం బీచ్కి అయితే వెళ్ళాము. బీచ్ దగ్గరే అని చెప్పాను కదా, బీచ్లో ఎంజాయ్ చేసుకుని పిల్లలైతే చాలా బాగా ఆడుకున్నారు బీచ్లో. ఇంకా ఈ బీచ్లో ఎక్కువ చేపలను అయితే పడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా చేపలోలియే బోట్లు. మేము వెళ్ళిన టైంకి అయితే ఎవరూ లేరు. నిజం చెప్పాలంటే అప్పుడు కొంచెం అమావాస్య అనుకుంటా ఆ రోజు మేము వెళ్ళిన రోజు. కెరటాలు అవి కూడా చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి. ఆ రోజు అయితే ఎవరు వేటకైతే వెళ్ళరు, అమావాస్య రోజు అయ్యని. అందుకని చెప్పి ఎవ్వరూ లేరు. ప్లేస్ కూడా కొంచెం మెస్సీగానే ఉంటుంది. ఈ చేపలు తీసుకొచ్చి వేస్ట్ ఇవన్నీ పడేస్తూ ఉంటారు కదా, దానివల్ల. కానీ బీచ్ అయితే చాలా బాగుంది. అందులోనే మేము ఈవినింగ్ టైం వెళ్ళాము, చాలా బాగుంది. ఇక్కడ తాబేలు చూసారా, చచ్చిపోయింది పాపం. ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చినాయి. బీచ్లో ఫొటోస్ చాలా బాగా వస్తాయి. ఇంకా టైం కూడా సన్సెట్ చాలా బాగున్నాయి ఫొటోస్. చాలా ఫొటోస్ కూడా దిగాము. ఇంకా పిల్లలైతే ఎంతసేపు అయినా ఇంకా రాము అంటూనే ఉన్నారు. కాకపోతే మళ్ళీ మేము తిరిగి 5 అవర్స్ జర్నీ ఉంది. అప్పటికి 5 వరకు అక్కడే ఉన్నాము. 5-5:30కి స్టార్ట్ అయ్యామన్నమాట. అక్కడే ఉంది. అక్కడి నుంచి మేము రావడానికి 10 అలా అయిపోయింది. ఇక్కడ పిల్లలైతే ఆడుకున్నారు. ఇక్కడ అవేంటంటారు ఆల్ చెప్పలు దొరికినాయి, అవన్నీ ఏరుకున్నాము. భలే కలర్ఫుల్గా ఉన్నాయి. అవి నేను తెచ్చాను కానీ ఎక్కడ పెట్టానో మిస్ అయిపోయినాయి. నేను వీడియోలో చూపిద్దాం అనుకున్నాను. ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిజైన్ ఉంది. ఇంకా పిల్లలతో మేము కూడా కలిసి వేరాము అన్నీ, కాకపోతే మిస్ అయిపోయినాయి. నెతకాలి ఎక్కడ ఉన్నాయో, పడేంలేండి, ఎక్కడో దగ్గర దాస్తాము, అవే చూడాలి.
1 అవర్ ఏమో ఇంకా బీచ్లో ఆడుకున్న తర్వాత, అంటే బీచ్లో తానాలు అయ్యి ఏం చేయనివ్వలేదు పిల్లల్ని. మళ్ళీ మీకు జర్నీ ఉందని చెప్పి బట్టలు కూడా అంటే ఎక్స్ట్రా పట్టుకెళ్ళాము, అయినా సరే ఎందుకని చెప్పి ఇంకా మాన్పించేసి తీసుకొచ్చేసాము. అంటే కెరటాలు కూడా కొంచెం ఎక్కువగానే వస్తున్నాయి, అందుకని లోపలికి వెళ్ళనివ్వలేదు, జస్ట్ బయటే ఆడుకున్నారు. ఇంక ఇక్కడ నుంచి షార్ట్ వీడియోస్ తీద్దాము అంటే ఇలాగా స్లో మోషన్ వీడియోస్ ఇద్దరిని కలిపి, అంటే ఒకళ్ళు ఇటు వస్తే ఒకళ్ళు వెళ్ళిపోతున్నారు, ఇద్దరిని కలిపి తీయడం చాలా కష్టమైంది. ఇక్కడ పిలుస్తున్నమాట, ఇంకా కాలేజ్ ఎదురు కడిగేసుకుని వచ్చేయండి, అక్కడి నుంచి ఇలా వస్తే వీడియో తీస్తామంటే వెళ్తామంటారు కానీ వెళ్ళట్లేదు. మళ్ళీ కావాలని ఆ కాళ్ళు అయ్యి మట్టి చేసేసుకుంటున్నారు. మీరు కింద నేల చూస్తే కొంచెం నల్లగా ఉంది కదా, అది కొంచెం బాడి కింద అంటుకుంది, అందుకని కాళ్ళు చేతులు కడిగేసుకోండి అని చెప్తే ఇంకా గోతులు పెట్టేసి ఆడుతున్నారన్నమాట. అలాగా 2-3 నిమిషాలు కేకలేస్తే అలా ఎప్పటికో వచ్చారు. ఇంకా ఇక్కడ నుంచి కాళ్ళు చేతులు కడిగేసుకొని వచ్చేయండి వెళ్ళిపోదామని చెప్పన్నమాట. కొంచెం కష్టం, పిల్లలనే కాదులేండి, వాటర్ని చూస్తే ఎవరికైనా ఇంకా ఆడుకోవాలనిపిస్తుంది కదా. అందులోని బీచ్కి వెళ్ళామంటే అస్సలు రావాలనిపించదు. ఇక్కడ వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది. మేమేమో వెళ్ళిపోదాం వచ్చేయండి అంటే వాళ్ళకేమో ఇంకా ఆడుకోవాలనిపిస్తుంది. మన సైడ్ కొంచెం బీచ్లు తక్కువ ఉంటాయి కదా, ఎప్పుడో కానీ వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేయాలి కదా. వాళ్ళకేమో ఇంకా ఆడుకోవాలనిపిస్తుంది, మనకేమో టైం అయిపోతుంది. ఎప్పుడైనా ఖాళీ ఉండి వెళ్ళి ఎక్కువ రోజులు ఉంటే పర్వాలేదు, మళ్ళీ రిటర్న్ జర్నీ పెట్టుకొని ఎక్కువ టైము లేట్ నైట్ అంటే కష్టం. అందులోనే ఆ రోజు మా అబ్బాయి ఇంకా అలా వాంతులు చేసుకుంటూనే ఉన్నాడు. అసలు అంటే ఇది వరకు వెళ్ళినప్పుడు కూడా బాగానే ఉంది, ఈసారి కార్ జర్నీ ఎందుకో అసలు పడలేదు. ఒకేసారి ఎక్కువ ట్రావెల్ చేయడం వల్ల ఏమిటో అలా అత్మానం వాంతి అయ్యేలా ఉందంటాం, అవ్వకపోవడం, ఇంకా కారు ఆపుతూ వెళ్తూ అలా ఏదో జర్నీ జరిగింది. అందుకే ఇంకెక్కువ వీడియో తీయలేదు. అందుకని చెప్పి ఈసారి ఊరు వెళ్ళినప్పుడు ఇంకా పిల్లల్ని కూడా వదిలేసి మేమే వెళ్ళాము. పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, అందులోనే ఇప్పుడు ఇంకా ఎండలు ఎక్కువగా ఉన్నాయి. మళ్ళీ ఇంకా అటు ఇటు తిప్పిన వాళ్ళు ఇబ్బంది పడాలి, మాకు కూడా ఇంకా ఇబ్బందిగా ఉంటుంది జర్నీ అని చెప్పి వదిలేసి మేమే వెళ్ళాము. ఆ వీడియోస్ కూడా త్వరగానే పోస్ట్ చేసేస్తాను, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది. మొన్న ఫంక్షన్కి వెళ్ళాములేండి, ఫంక్షన్ ఎలా జరిగింది అన్నది కూడా, అలాగే ఇక్కడ ఎలా జరుగుతుంది అటు సైడ్ ఎలా జరుగుతుంది, ఈ రెండు కూడా నేను వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇంక ఇక్కడ పిల్లలు కూడా వచ్చేస్తున్నారు, మేము కూడా స్టార్ట్ అయిపోయాము. ముందు మాకు అన్నమ్మ వాళ్ళ ఇంటికి ఇక్కడ జీడిపళ్ళు ఉన్నాయన్నమాట, మనకు దొరకవు కదా, అందుకని ఒక జీడిపండు పోసుకొని తినేసి ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఈ వీడియోని కూడా ఇక్కడితో ఎంజాయ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.